అందరికీ నమస్కారం. థర్డ్ లెసన్ వచ్చి బ్లడ్, టోల్, టీర్స్ అండ్ స్వెట్ అండి, ఇంగ్లీష్కి సంబంధించి. దీన్ని విస్టన్ చర్చిల్ రాశారు. అను యూనివర్సిటీ తరఫున డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి జనరల్ ఇంగ్లీష్ BA, BCom, BSc, BBM, BHM ఫస్ట్ ఇయర్కి సంబంధించింది. ఓకే, ఈ లెసన్ యొక్క స్ట్రక్చర్ వచ్చి ఇంట్రడక్షన్, ఆబ్జెక్టివ్, సమ్మరీ, గ్లాసరీ అండ్ నోట్స్, లైన్స్ ఫర్ ఎక్స్ప్లెనేషన్, కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్, అన్వర్క్డ్ కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, పాసిబుల్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. దీని యొక్క ఇంట్రడక్షన్ పరిచయం చూసినట్లయితే ఇది కొంచెం ఎలా ఉంటుందంటే సోషల్ ఫామ్ టైప్లో ఉన్నట్టు ఉంటుంది. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మేబీ నేను ఇది అంత కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను అని అనుకోవట్లేదు, బట్ ఐ ట్రై మై బెస్ట్. లియోనార్డ్ స్పెన్సర్ చర్చిల్. విన్స్టన్ చర్చిల్ యొక్క అందరి నేమ్ వచ్చేసి లియోనార్డ్ స్పెన్సర్గా కూడా చెప్పవచ్చు. 1874 నుంచి 1965 వరకు ఇతని యొక్క లైఫ్ టైం అని చెప్పవచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఆఫ్ ది 20th century. ఇతను విన్స్టన్ చర్చిల్ ఉన్నారు కదా, ఇతను 20th centuryకి సంబంధించిన ఒక గొప్ప ప్రముఖ వ్యక్తి. A few months after the Second World War broke out. ఈ రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత కొన్ని నెలలకు వెన్ హిట్లర్ వాజ్ ఆల్ సెట్ టు మేక్ ఏ క్లీన్ స్వీప్ ఇన్ యూరప్ మొత్తం తుడిచిపెట్టాలనుకుంటున్నాడు హిట్లర్. ది కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆస్క్డ్ చర్చిల్ టు ఫార్మ్ ఏ కోలియేషన్ గవర్నమెంట్. ఈ ఇంగ్లాండ్ యొక్క కింగ్ ఉంటారు కదా, అతన్ని చర్చిల్ని అడుగుతున్నారు కోలియేషన్ గవర్నమెంట్ ఫామ్ చేయమని. ఇక్కడ కోలియేషన్ అంటే సంకీర్ణం లేదా కొన్ని పార్టీలతో కూడిన అధికార కూటమి అని అర్థం వస్తుంది. Churchill's leadership of England at the crucial hour proved decisive in the final victory of the Allied forces. అనుబంధ దళాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ చర్చిల్ లీడర్షిప్ ఆధ్వర్యంలో కీలకమైన నిర్ణయాత్మకమైన ఫైనల్ విక్టరీ అనేది చోటు చేసుకుంది. ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్, చర్చిల్ వాజ్ అన్ ఈక్వల్లీ కాన్సుమేట్ మాస్టర్ ఆఫ్ వర్డ్స్. ఇతన్ని సంపూర్ణ మాటల యొక్క వ్యక్తి అంటే మాస్టర్ కింద చెప్పవచ్చు. వర్డ్స్ ఆఫ్ మాస్టర్ అన్నమాట. కాన్స్యూమేట్ అంటే సంపూర్ణ అని అర్థం వస్తుంది. హిజ్ వొకాబులరీ వాజ్ ఎక్స్టెన్సివ్. ఇతని యొక్క వొకాబులరీ అనేది చాలా విస్తృతంగా ఉంటుంది. హీ వాజ్ అవార్డెడ్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఫర్ హిజ్ రోజింగ్ స్పీచెస్ అండ్ బ్రిలియంట్ రైటింగ్స్. ఇతని యొక్క ఉత్తేజకరమైన స్పీచెస్కు, ఇతని యొక్క రైటింగ్స్కు సంబంధించి లిటరేచర్లో ఈయనకి నోబెల్ ప్రైజ్ అనేది కూడా వచ్చింది. ది ఫాలోయింగ్ స్పీచ్ హిజ్ ఫస్ట్ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఇన్ ది హౌస్ ఆఫ్ కామన్స్ ఆన్ 10th May 1940. ఇతని యొక్క ఫస్ట్ స్పీచ్ అనేది కామన్స్ హౌస్లో జరిగింది. అది మే 1940లో May 10th జరిగింది. ఇట్స్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్పీచెస్ ఆఫ్ ది 20th century. 20వ శతాబ్దానికి సంబంధించిన చాలా గొప్ప స్పీచ్ కింద దీన్ని పరిగణించారు. వన్ కెన్ సీ ఇన్ ది స్పీకర్స్ ఫేమ్ రిజాల్వ్ బేస్డ్ ఆన్ హిస్ గ్రాస్ప్ ఆఫ్ హిస్టారికల్ సిగ్నిఫికెంట్ ఆఫ్ ది మూమెంట్. ఇక్కడ ఏం చెప్తున్నారు, స్పీకర్స్ ఫేమ్ అంటే స్పీకర్స్ సంస్థ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రిజాల్వ్ బేస్డ్ ఆన్ హిస్ గ్రాస్ప్ ఆఫ్ ది హిస్టారికల్ సిగ్నిఫికెంట్ ఆఫ్ ది మూమెంట్. చరిత్రను చాలా దాని యొక్క ప్రాముఖ్యతను ఆ క్షణం చాలా గ్రహించారనమాట అక్కడ ఉన్నంత జనం అందరూ. ఇట్ ఆల్సో షోస్ హిస్ కెపాసిటీ టు క్యారీ ది నేషన్ విత్ హిమ్. ఇది ఏం చూపిస్తుందంటే ఆ స్పీచ్ జరుగుతున్న టైంలో అతను స్పీచ్ చేస్తున్నప్పుడు అతని యొక్క కెపాసిటీ అంటే ఒక జాతీయతను కూడా ఇతను వెంట తీసుకెళ్ళేంత అంటే అంత బాగుంది స్పీచ్ అని చెప్తున్నారు. ఆబ్జెక్టివ్స్ టు గివ్ ఏ టేస్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్పీచెస్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ అండ్ ది హిస్టరీ ఆఫ్ లిటరేచర్. ఇక్కడ ఏంటంటే లక్ష్యాలు చెప్తున్నారు. ఈ లెసన్లో ఉన్న లక్ష్యాలు సో చదువుతూ వెళ్ళిపోతాము. టు షో ది స్టూడెంట్స్ ది పవర్ ఆఫ్ ఒరేటరీ అండ్ ది పవర్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ క్యారింగ్ అలాంగ్ ది నేషన్. ఇక్కడ ఫస్ట్ దానికి వచ్చేసి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ దానికి వచ్చే మీనింగ్ ఏంటంటే హిస్టరీలో ఉన్న గ్రేట్ స్పీచెస్ అన్నీ కూడా ఈ లిటరేచర్ రూపంలో, ఈ హిస్టరీ రూపంలో ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా రుచి చూపిస్తారు మనకు. అలాగే స్టూడెంట్స్కి వక్తృత్వం అంటే స్పీచెస్ ఇవ్వడంలో ఉండే పవర్ గురించి, లాంగ్వేజ్, క్యారింగ్ నేషన్, దీని అంతటి గురించి ఒక అవగాహన అనేది కల్పించడం. టు గివ్ ఏ గ్లిమ్స్ ఇన్ టు ది పర్సనాలిటీ అండ్ పవర్ ఆఫ్ లీడర్షిప్ విచ్ గైడెడ్ ఇంగ్లాండ్ టు విక్టరీ ఇన్ World War II. World War IIకి సంబంధించి విక్టరీ, ఇంగ్లాండ్కి సంబంధించి వచ్చిన విక్టరీ గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు. దాని యొక్క పవర్ లీడర్షిప్ గురించి కూడా చెప్తున్నారు. దిస్ లెసన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది చాయిస్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ టు కన్విన్స్ అండ్ క్యారీ ఎవ్రీవన్. ఈ లెసన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చండి. సెంటెన్సెస్లో కన్విన్స్ చేసే విధంగా ప్రతి ఒక్కరూ ఆచరించే విధంగా ఉన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ.
ది లెసన్ షోస్ హౌ లాంగ్వేజ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ పవర్ఫుల్ వెపన్. ఒక లాంగ్వేజ్ని ఉపయోగించి దాన్ని ఒక పవర్ఫుల్ వెపన్లా ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేది కూడా తెలియజేస్తున్నారు. టు షో హౌ చర్చిల్ స్పీచ్ రైల్డ్ ది ఏలియర్ ఫోర్సెస్ టు విక్టరీ ఇన్ ది వరల్డ్ వార్ II. ఇక్కడ చర్చిల్ స్పీచ్ ఈ అనుబంధ దళాలన్నింటినీ కలిపి రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం అనేది ఏ విధంగా తీసుకొచ్చారనే దాని గురించి కూడా డిస్కస్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ సమ్మరీ. దీని యొక్క సారాంశం చూసినట్లయితే విన్స్టన్ చర్చిల్ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ డ్యూరింగ్ ది సెకండ్ వరల్డ్ వార్. ఈ ఇంగ్లాండ్లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంగ్లాండ్లో ఈ విన్స్టన్ చర్చిల్ అనేవాళ్ళు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. హీ వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఆల్సో ఏ మాస్టర్ ఆఫ్ వర్డ్స్. ఇతను మాటలు చేతలు రెండు కల వ్యక్తి. హీ వాజ్ అవార్డెడ్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్. ఇతనికి లిటరేచర్లో ఒక నోబెల్ ప్రైజ్ అనేది కూడా వచ్చింది. చర్చిల్స్ లీడర్షిప్ లెడ్ టు ది ఫైనల్ విక్టరీ ఆఫ్ ది ఎలియర్ ఫోర్సెస్ ఓవర్ జర్మనీ. ఇక్కడ చర్చిల్స్ లీడర్షిప్లో ఫైనల్గా విక్టరీ అనేది అనుబంధ దళాలు ఉపయోగించి జర్మనీని గెలిచారు అని చెప్తున్నారు. మేబీ అలా అయి ఉండొచ్చు, నేను అలా అనుకుంటున్నాను. దీని గురించి అయితే నాకు కరెక్ట్గా తెలియదు. ఎవరైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ మీ. ది ప్రెజెంట్ లెసన్ వాజ్ చర్చిల్స్ ఫస్ట్ స్పీచ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్. ఈ ప్రెజెంట్ లెసన్ ఏంటంటే ఇప్పుడు ఇతను ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫస్ట్ స్పీచ్ ఇచ్చినప్పుడుదే ఇప్పుడు మనకి చదువుతున్న లెసన్ అనమాట. ఇట్ వాజ్ డెలివర్డ్ ఇన్ ది హౌస్ ఆఫ్ కామన్స్. ఇది హౌస్ ఆఫ్ కామన్స్ అంటే కామన్స్ హౌస్లో జరిగిన సన్నివేశం అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్పీచెస్ ఆఫ్ ది 20th century. 20వ శతాబ్దంలో ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన స్పీచ్ అనమాట. హీ ఇన్ఫార్మ్ ది హౌస్ దట్ హీ లెడ్ ఫార్మడ్ వార్ క్యాబినెట్. అతను ఇక్కడ ఎందుకని ఈ సమావేశం అనేది ఏర్పాటు చేసుకున్నారంటే ఒక వార్ క్యాబినెట్ని ఫామ్ చేయడం కోసం. దెర్ వర్ 5 members. అక్కడ దాంట్లో 5 మందిని సెలెక్ట్ చేస్తారు. 1 for each పార్టీ. ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరిని లీడ్ చేసే విధంగా అనమాట. ది క్యాబినెట్ వాజ్ ది సింబల్ ఆఫ్ ది కంట్రీస్ యూనిటీ. ఈ క్యాబినెట్ ఎందుకుందంటే కంట్రీ మొత్తం అంటే దేశం మొత్తం యూనిటీగా ఉంది అని తెలియజేసేందుకు సింబల్గా ఉండటానికి. హీ ఫిల్డ్ అదర్ కీ పాయింట్ పొజిషన్స్ టు. అలాగే అతను మిగతా పొజిషన్స్ గురించి కూడా చెప్పారు, ఫిల్ చేశారు. హీ ఇన్వైటెడ్ ది హౌస్ టు షో కాన్ఫిడెన్స్ ఇన్ ది న్యూ గవర్నమెంట్. ఇక్కడికి ఎందుకు ఇన్వైట్ చేశారంటే అందరినీ ఈ కొత్త గవర్నమెంట్ యొక్క కాన్ఫిడెంట్ని చూపించడం కోసం. ఓకే, చర్చిల్ డిక్లేర్డ్ ది ఎయిమ్ ఆఫ్ ది నేషన్ టు విన్ ది వార్ అగెన్స్ట్ జర్మనీ. జర్మనీకి అగెన్స్ట్గా వార్ చేద్దామని వీళ్ళు నిశ్చయించుకున్నారు, డిక్లేర్ చేస్తున్నారు. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వార్స్ ఇన్ హిస్టరీ. ఇది చరిత్రలోని ఒక గ్రేటెస్ట్ వార్గా చెప్పచ్చు. ఇంగ్లాండ్ వాజ్ ఎంగేజ్డ్ విత్ ది ఎనిమీ ఇన్ నార్వే అండ్ హాలండ్. ఇక్కడ ఇంగ్లాండ్ అనేది ఎవరెవరితో శత్రుత్వంలో ఉంది? నార్వే ఇంకా హాలండ్తో. ఎంగేజ్డ్ విత్ ది ఎనిమీ నార్వే అండ్ హాలండ్. ప్రిపరేషన్స్ హ్యాడ్ టు బీ మేడ్ అట్ హోమ్. వీటన్నిటికీ కూడా ఈ కామన్స్ హౌస్ ఉంది కదా, దాంట్లో ప్రిపరేషన్స్ అనేవి జరిగినాయి. ది ఎయిర్ బ్యాటిల్ వాజ్ గోయింగ్ ఆన్. గాలి యుద్ధం అనేది అంటే వాటిని ఏంటంటే ఫిరంగుల అలా వస్తుంది. ఆ యుద్ధం అనేది ఆల్రెడీ జరుగుతుంది. ఇన్ వ్యూ ఆఫ్ ది క్రైసిస్ హీ కుడ్ నాట్ మేక్ ఏ లాంగ్ స్పీచ్. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో అతను పెద్దగా అంటే ఎక్కువ నిడివితో కూడిన స్పీచ్ అనేది ఇవ్వదలుచుకోలేదు. అంటే ఎక్కువ టైం స్పీచ్ మీద వేస్ట్ చేయాలి అని అనుకోవట్లేదు. ఇట్ వాస్ ద టైమ్ టు యాక్ట్. అప్పుడు వాళ్ళు ప్రతిస్పందించాల్సిన సమయం, యాక్షన్లోకి దిగాల్సిన సమయం. ఇట్ వాజ్ నాట్ ది టైమ్ ఫర్ ఫార్మాలిటీ ఆర్ సెరమనీ. అదేమీ ఫార్మాలిటీకో లేదంటే ఒక ఫంక్షన్ వేడుక జరుపుకోవడానికో సరైన సమయం కాదు. హీ స్టేటెడ్ దట్ హీ హ్యాడ్ నథింగ్ టు ఆఫర్ ఎక్స్పెక్ట్ బ్లడ్, టోల్, టీర్స్ అండ్ స్వెట్. ఇతను స్టార్ట్ చేసాం. ఏ విధంగా స్టార్ట్ చేశారంట? నేను మీ దగ్గర ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. నేను మీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను? రక్తం, శ్రమ, టీయర్స్, స్వెట్. ఇది మాత్రం నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ది వార్ వుడ్ బీ ఫోర్ట్ ఫర్ ఏ లాంగ్ టైం. అక్కడ యుద్ధం అనేది చాలా టైం జరిగింది, లాంగ్ టైం. దెర్ వుడ్ బీ లాంగ్ మంత్స్ ఆఫ్ సఫరింగ్ అండ్ పెయిన్. చాలా నెలలు కూడా దాని యొక్క పెయిన్ అనేది వీళ్ళు సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు దానికోసం. దేర్ పాలసీ వాస్ టు ఫైట్ బై ల్యాండ్, ఎయిర్ అండ్ సీ. ఇక్కడ వీళ్ళు యుద్ధం చేసే సమయంలో వాళ్ళు గాలిలో చేయొచ్చు, నీటి మీద సీలో చేయొచ్చు, సముద్రంలో చేయొచ్చు, ఇంకా భూమి మీద కూడా చేయొచ్చు. ఇంకా
ఇక్కడ చెప్తున్నారు అనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దేర్ ఎయిమ్ వాజ్ విక్టరీ అట్ ఎనీ కాస్ట్. అక్కడ ఏం జరిగినప్పటికీ వాళ్ళకి విజయం అనేది కావాలి. వితౌట్ విక్టరీ దెర్ వుడ్ బి నో బ్రిటిష్ ఎంపైర్. ఒకవేళ విజయం లేకపోతే అక్కడ బ్రిటిష్ ఎంపైర్ అంటే బ్రిటిష్ సామ్రాజ్యం అనేది ఉండదు. చర్చిల్ వాజ్ కాన్ఫిడెంట్ దట్ దర్ కాజ్ వుడ్ నాట్ బి ఏ ఫెయిల్యూర్. అతను కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట, ఈ యుద్ధం అనేది ఫెయిల్ కాదు అని. చర్చిల్ ended his speech by encouraging his people to go forward together till the goals was reached. ఇక్కడ చర్చిల్ లాస్ట్ లైన్ ఏం చెప్తున్నారంటే, స్పీచ్ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ, ఆర్మీ ఉంటారు కదా అక్కడ, ఆర్మీ వాళ్ళని నేవీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మన గోల్స్ని రీచ్ అవ్వాలి అందరూ కలిసి కట్టుగా అని చెప్పి ముందడుగు వేయమని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ గ్లాసరీ మీరు చదువుకోండి. ఇది నేను చెప్తే చాలా టైం అనేది తీసుకుంటుంది, ఇంపార్టెంట్ మాత్రం చెప్పదలుచుకున్నాను కదా. లైన్స్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ ఒక లైన్స్ చూడండి. ఎవర్ క్యాబినెట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ ఆఫ్ 5 members రిప్రజెంటింగ్ విత్ ది లేబర్, అపోజిషన్ అండ్ లిబరల్స్ ది యూనిటీ ఆఫ్ ది నేషన్. ఇక్కడ ఏం చెప్తున్నారు, వార్ క్యాబినెట్ అనేది 5 members కూడుకుంది. దాంట్లో ఎవరెవరిని తీసుకుంటున్నారు, లేబర్ని, అపోజిషన్ని, లిబరల్స్ని, యూనిటీని, ఇంకా నేషన్ని కూడా తీసుకుంటున్నారు అనమాట. This sentence is taken from the lesson Blood, Toil, Tears and Sweat. This sentence is an extract from the first speech delivered by Winston Churchill as Prime Minister of England. The speech was addressed to the House of Commons. నేను మీకు లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో ఇది ఇక్కడ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను అనుకోవట్లేదు. ఓకే, Churchill tells the members that the king had told him to form a new government. చర్చిల్ అక్కడ కొత్త గవర్నమెంట్ని ఫామ్ చేశారు. చర్చిల్ సేస్ దట్ హీ హ్యాస్ ఆల్రెడీ ఫార్మ్డ్ ఏ వార్ క్యాబినెట్ విత్ 5 members. నేను ఆల్రెడీ ఒక 5 members కూడిన క్యాబినెట్ అనే దాన్ని చేశాను. ది మెంబర్స్ రిప్రజెంట్ ఆల్ పొలిటికల్ పార్టీస్. ఈ మెంబర్స్ అనేది అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. ఇట్ షోస్ ది యూనిటీ ఆఫ్ ది నేషన్. ఇది మన దేశం యొక్క ఐకమత్యాన్ని తెలియజేస్తుంది, జాతీయత. ఓకే, సెకండ్ లైన్స్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే, that this house welcomes the formation of a government representing the unity and inflexible resolve of the nation to prosecute the war with journey to a victorious conclusion. Okay, that this house welcomes the formation of a government representing the unity and inflexible resolve of the nation to prosecute the war with journey to a victorious conclusion. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ హౌస్లో వీళ్ళందరినీ ఎందుకు ఇన్వైట్ చేస్తారంటే, వీళ్ళ యొక్క యూనిటీని, ఇన్ఫ్లెక్సిబిలిటీని, ఈ యొక్క జర్మనీ మీద జరిగే దాడి మీద రిసాల్వ్ చేయడానికి సంబంధించి ఏది ఏమైనప్పటికీ విజయమే తుదిగా వీళ్ళకి నిర్ణయం కావాలి అన్నట్టుగా అని మీనింగ్ వస్తుంది పై లైన్స్కి. మనకి ఇది తెలుసు కదా, దీస్ లైన్స్ వర్ టేకెన్ ఫ్రమ్ ది లెసన్ బ్లడ్, టాయిల్, టీర్స్ అండ్ స్వెట్. దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ చర్చిల్ స్పీచ్ టు ది ఎండ్ ఆఫ్ హౌస్ ఆఫ్ కామన్స్. హీ ప్లేసెస్ బిఫోర్ దెమ్ ఏ రిజల్యూషన్ ఫర్ దిస్ అప్రూవల్. ఇక్కడ మనకి తెలియదల్లా లాస్ట్ వర్డ్ అనమాట. హీ ప్లేసెస్ బిఫోర్ దెమ్ ఏ రిజల్యూషన్ ఫర్ ది అప్రూవల్. తిరుగుబాటుకు సంబంధించి అప్రూవ్ చేయడానికి ఇక్కడ ఈ సమావేశం అనేది జరుగుతుంది. ది రిజల్యూషన్ రిఫ్లెక్ట్స్ ది యూనిటీ ఆఫ్ ది బ్రిటిష్ నేషన్. బ్రిటిష్ నేషన్కి సంబంధించి ఇక్కడ తిరుగుబాటు ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది వాళ్ళ జాతీయత మీద అనేది. ఇట్ ఆల్సో షోస్ ది నేషన్ కాన్ఫిడెన్స్ ఇన్ ది న్యూ గవర్నమెంట్లో ఉండే కాన్ఫిడెంట్ని కూడా తెలియజేస్తుంది. ది రిజల్యూషన్స్ కాల్ ఫర్ ది కంటిన్యూషన్స్ ఆఫ్ ది వార్ విత్ జర్మనీ. ఇది జర్మనీ మీద జరిగే తిరుగుబాటు. ఇట్ రిఫ్లెక్ట్స్ ది హోప్ ఆఫ్ ఇంగ్లాండ్స్ విక్టరీ ఓవర్ జర్మనీ. వీళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంగ్లాండ్ అనేది జర్మనీ మీద విజయం సాధించాలి. ఓకే, థర్డ్ వన్ చూడండి. I saw to the house as I said to the ministers who have joined the government, I have nothing to offer but blood, toil, tears and sweat. ఇది నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అనుకుంటున్నాను. దిస్ ప్యాసేజ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఫస్ట్ స్పీచ్ డెలివర్డ్ బై విన్స్టన్ చర్చిల్ ఇన్ ది హౌస్ ఆఫ్ కామన్స్ ఇస్ ప్రైమ్ మినిస్టర్. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ది ప్రైమ్ మినిస్టర్ టెల్స్ ది హౌస్ దట్ ద డేస్ ఎహెడ్ వుడ్ బి ఫుల్ ఆఫ్ స్ట్రగుల్ అండ్ సఫరింగ్. ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ హౌస్ దట్ డే, ఆ రోజు వీళ్ళు చాలా సఫరింగ్ అనేది, స్ట్రగుల్స్ అనేవి, చాలా ఇబ్బందులు అనేవి బాధపడుతున్నారు అనమాట. లైఫ్ వుడ్ బి మిజరబుల్ అండ్ అన్కంఫర్టబుల్. ఇక్కడ లైఫ్ అనేది వాళ్ళకి అంత కంఫర్ట్గా అయితే లేదు. దీస్ థింగ్స్ వర్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. అక్కడ ఇది కూడా సులువుగా జరగడం లేదు.
హీ హ్యాస్ నో కంఫర్ట్స్ టు ఆఫర్. అతని నావీ కానీ అనుబంధ దళాలకు కానీ ఏమీ కంఫర్ట్స్ ఆఫర్ చేయట్లేదు. హీ హ్యాడ్ నథింగ్ టు ఆఫర్ ఎక్స్పెక్ట్ హార్డ్ వర్క్ అండ్ డిస్కంఫర్ట్. ఇతను వాళ్ళకి ఏమీ చేయకపోగా వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్తున్నారు. మీ దగ్గర నుంచి హార్డ్ వర్క్ ఇంకా మీ యొక్క డిస్కంఫర్ట్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే మీకు ఇక్కడ ఫీలింగ్ అనేది అర్థమవుతుంది కదా, పోరాడడమే ధ్యేయంగా అనమాట. ఓకే, ఇక ఫోర్త్ చూడండి. విక్టరీ అట్ ఆల్ కాస్ట్, విక్టరీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ టెర్రర్స్, విక్టరీ హౌఎవర్ లాంగ్ అండ్ హార్డ్ ది రోడ్ మే బీ, ఫర్ వితౌట్ విక్టరీ దెర్ ఇస్ నో సర్వైవల్. ఇది కూడా తెలుసు కదా. The above passage is a part of the British Prime Minister Winston Churchill's addresses to the House of Commons during World War II. This is taken from the lessons Blood, Toil, Tears and Sweat. Okay. ఇప్పుడు చూడండి. He exhorts the members of the Houses of Commons. ఇక్కడ ఏంటి, అతను The above passage is a part of the British Prime Minister Winston Churchill address to the House of Commons during World War II. This is taken from the lesson Blood, Toil, Tears and Sweat. Okay. He exhorts the members of the House of Commons. He tells them that their aim was victory at any cost. They have to win in order to survive. There can be no survival without victory. If they lost the war, then everything would be lost. There would be no survival for the British Empire. వీళ్ళు కనుక ఈ యుద్ధంలో ఓడిపోయినట్టయితే వీళ్ళు ఏమీ బయటపడలేరు తిరిగి. అలాగే వీళ్ళు మొత్తం లాస్ అయిపోవాల్సి ఉంటుంది. అలాగే వీళ్ళు బ్రిటిష్ ఎంపైర్ని కోల్పోవాల్సి ఉంటుంది. Okay, come then, let us go forward together without united strength. ఇక్కడ ఏం చెప్తున్నారు, రండి మనందరూ కలిసికట్టుగా ఒక స్ట్రెంగ్త్ని ఫామ్ చేసి వెళ్దాం, ముందడుగు వెళ్దాం. These words from the conclusion Winston Churchill made in speech to the members of the House of Commons. The above sentence is taken from the lesson Blood, Toil, Tears and Sweat. Churchill asks for the support of the members of the House as well as the nation in the ongoing war with Germany. He calls upon the British people to show their oneness with the government. He exhorts them to move forward and not to hesitate. He is confident of victory. ఓకే, ఇక్కడ మనందరం కలిసికట్టుగా యుద్ధం చేద్దాము అని చెప్పేసి ఈ సెంటెన్స్ అనేది బ్లడ్, టాయిల్, టీర్స్ అండ్ స్వెట్ లెసన్లోంచి తీసుకున్నది. ఇది ఏంటంటే చర్చిల్ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ ఆర్మీకి, అనుబంధ దళాలకు అన్నిటికీ. అందరు కలిసికట్టుగా జర్మనీ మీద యుద్ధం చేద్దాము, గెలుద్దాము అని చెప్పి ఆ టైప్లో వచ్చిన ఇదనమాట. ఇతను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు విజయానికి, అంటే విజయం వీళ్ళకి వస్తుంది అని చెప్పి. ఇక్కడ కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ చూడండి. ప్యాసేజ్ 1. On Friday evening last, I received from His Majesty the mission to form a new administration. It was the evident will of Parliament and the nation that this should be received on the broadest possible basis, and that it should include all parties. I have already completed the most important part of the task. A war cabinet had been formed of 5 members representing with the Labour, Opposition and Liberals the unity of the nation. It was necessary that this should be done in one single day on account of the extreme urgency and rigor of events. Other key points were filled yesterday. I am submitting a further list to the King tonight. I hope to complete the appointment of principal ministers during tomorrow. The appointment of other ministers usually takes a little longer. I trust when Parliament meets again, this part of my task will be completed and that the administration will be completed in all respects. Okay, లెసన్లో ఏదైతే వివరించానో అదే ఉంటుంది, అంతకు మించి బయటది ఉండదు దీంట్లో. కాకపోతే ఏంటంటే దాన్ని కొంచెం వివరిస్తూ ఉంటారు. ఇదంతా చెప్తూ వెళ్ళాలి అంటే మనకి చాలా టైం అనేది పడుతుంది. ఓకే, హూ రిసీవ్డ్ ది మిషన్ టు ఫార్మ్ ఏ న్యూ అడ్మినిస్ట్రేషన్. ఎవరు ఈ మిషన్ని కొత్త అడ్మినిస్ట్రేషన్ ఫామ్ చేయడానికి రిసీవ్ చేస్తున్నారు? విన్స్టన్ చర్చిల్ రిసీవ్డ్ ది మిషన్ ఫ్రమ్ ది కింగ్. ఈ విన్స్టన్ చర్చిల్ అనే అతను పిఎం కదా, అతను వాళ్ళ బ్రిటిష్ ఎంపైర్లో కింగ్ దగ్గర నుంచి మిషన్ అనేది రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే, వాట్ వాస్ ది విల్ ఆఫ్ ది పార్లమెంట్. పార్లమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ది గవర్నమెంట్ షుడ్ బి
బ్రాడ్ బేస్డ్ అండ్ షుడ్ ఇంక్లూడ్ ఆల్ పొలిటికల్ పార్టీస్. వాళ్ళు ఏంటి చాలా నిశ్చయాత్మకంగా ఉన్నారనమాట. అన్ని పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన మెంబర్స్తో ఒక కమిటీ క్యాబినెట్ అనేది ఫామ్ చేయాలి. ఓకే, వాట్ వాజ్ ది ఇంపార్టెంట్ టాస్క్ కంప్లీటెడ్? ఇక్కడ జరిగిన ఇంపార్టెంట్ టాస్క్ ఏం కంప్లీట్ అయిపోయింది? ఇట్ వాస్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎ వార్ క్యాబినెట్ విత్ మెంబర్స్ రిప్రజెంటింగ్ ఆల్ పార్టీస్. ఆల్ పార్టీస్ నుంచి మెంబర్స్ని తీసుకుని ఒక క్యాబినెట్ అనేది ఫామ్ చేయడం అనేది కంప్లీట్ అయింది. వాట్ పార్టీస్ వర్ రిప్రజెంటెడ్ ఇన్ ది వార్ క్యాబినెట్? ది లేబర్, అపోజిషన్, లిబరల్ పార్టీస్ వర్ ఇంక్లూడెడ్ ఇన్ ది క్యాబినెట్. ఈ క్యాబినెట్లో ఎవరెవరు ఉన్నారో అని అడుగుతున్నారు. లేబర్, అపోజిషన్, లిబరల్ పార్టీస్ క్యాబినెట్లో భాగమై ఉన్నారు అని చెప్తున్నారు. ఓకే, వాట్ డి చర్చిల్ హోప్ టు డూ బై టుమారో? రేపు ప్రతిటి ఏం చేయాలని ఇతను అనుకుంటున్నారు. చర్చిల్ హోప్ టు కంప్లీట్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ మినిస్టర్స్. చర్చిల్ ఏమనుకుంటున్నారు? ప్రిన్సిపల్ మినిస్టర్స్ ఉంటారు కదా, దానికి సంబంధించి అపాయింట్మెంట్ అనేది రేపు మార్నింగ్ కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఓకే, ప్యాసేజ్ 2. I considered it in the public interest to suggest to the speaker that the house should be summoned today. At the end of today's proceeding, the adjournment of the house will be proposed until May 21 with provision for an earlier meeting if need be. Business for that will be notified to MPs at the earliest opportunity. I now invite the House by a resolution to record its approval of the steps taken and declare its confidence in the new government. Okay, this resolution that this House welcomes the formation of a government representing the until and inflexible resolve of the nation to prosecute the war with Germany to a victorious conclusion, to form an administration of scale and complexity. It is a serious undertaking in itself, but we are in the preliminary phase of one of the greatest battle in history. We are in action at many other points in Norway and in Holland, and we have to be prepared in the Mediterranean. The air battle is continuing, and many preparations have to be made here at home. Okay, ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్, ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి యాడ్ అయినాయి. మీరు ఇంకొక 2-3 సార్లు ఈ వీడియో వినాలి, లేదంటే వీడియో పాస్ చేసి మీరు చదువుకుని అర్థమవుతుంది. వాట్ వాస్ కన్సిడర్డ్ టు బి ఇన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ బై చర్చిల్? ఇక్కడ ఏమి పరిగణించారు చర్చిల్? పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఎలా చెప్తున్నారు? చర్చిల్ సజెషన్ టు ది స్పీకర్ దట్ ద హౌస్ షుడ్ బి సమ్మోన్ దట్ డే. ఓకే, హౌ షుడ్ ది హౌస్ డిక్లేర్స్ ఇట్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ది న్యూ గవర్నమెంట్? The House can record its approval of the steps taken by the new government. What does the resolution represent? The resolution represents the will of the nation to continue the war with Germany. Which battle is one of the greatest in history? The Second World War is one of the great battles in history. Why should many preparations be made? Many preparations have to be made because the air battle was continuing. Okay, unworked comprehensive passages చూడండి. In this crisis, I think I may be pardoned if I do not address the House at any length today, and I hope that any of my friends and colleagues or former colleagues who are affected by the political reconstruction will make all allowances for any lack of ceremony with which it has been necessary to act. I said to the House, as I said to ministers who had joined this government, I have nothing to offer but blood, toil, tears and sweat. We have before us an ordeal of the most grievous kind. We have before us many months of struggle and suffering. For what reason should Churchill be pardoned? Who should make allowance for any lack of ceremony? What does Churchill have to offer? What kind of ordeal do they have before them? What are they going to face? You ask what is our policy? I say it is to wage war by land. Okay, దీని యొక్క ఆన్సర్ ఫస్ట్ ఈ అన్వర్క్డ్ కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్కి ఆన్సర్స్ అనేవి చూద్దాం ఎక్కడ ఉంటాయి. ఓకే,
For what reason should Churchill be pardoned? Churchill may be pardoned for not addressing the House in a detailed manner on that particular day. Okay. Who should make allowance for any leak of ceremony? Churchill's friends, colleagues, and former colleagues who were affected by the political reconstruction should make allowance for him. Okay, third question is, what does Churchill have to offer? Churchill can only offer blood, toil, tears, and sweat. Okay, what kind of order do they have before them? They have before them an order of the most grievous kind. What are they going to face? They are going to face many months of struggle and suffering. Okay, you ask what is our policy. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇది చాలా సోషలీగా ఉంది కాబట్టి లెసన్ అనేది ఇది స్కిప్ చేయొచ్చు మీరు చదువుకున్నప్పుడు 6 లెసన్స్లో ఇది ఒకటి స్కిప్ చేస్తే మనం ఆప్షన్స్ ఉంటాయి కదా ఆప్షన్స్లో అంటే వేరే క్వశ్చన్స్ అనేవి రాసుకోవచ్చు. అది నా పాలసీ. అందుకనే నేను అంత పర్టికులర్గా మీకైతే లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, చాలా పెద్దగా ఉంది కాబట్టి. ఓకే, పారాగ్రాఫ్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుని చదువుకుంటే ఈజీగా అర్థమవుతుంది. వాట్ ఈస్ దేర్ పాలసీ? Their policy is to wage war by land, sea and air. Okay. Second question. What is their aim? Their aim is victory at any cost. What has the British Empire stood for? The British Empire has stood for the impulse that mankind should move forward towards its goal. How does the Prime Minister take up his tasks? The Prime Minister takes up his tasks cheerfully and with hope. How does he propose to go forward? Seeking the help of everyone, he proposes to go forward with united strength. Okay, short answer questions వచ్చేసి what was the will of Parliament? It was the will of Parliament that the new administration should be received on the broadest possible basis and should include all parties. Okay, why was it necessary to form the cabinet urgently? It was necessary that a cabinet should be formed urgently because of the extreme urgency and rigor of events. What qualities of the English nation are reflected in the resolution? The qualities reflected in the resolution are the united and inflexible resolve of the nation to prosecute the war with Germany to victorious conclusion. Why does Churchill not make a long speech? Churchill does not make a long speech because they were at action at many points. The air battle was continuing and preparations had to be made at home. What policy does Churchill announce? The policy is to wage war by land, sea and air and to fight with all the strengths God had given them. What goal does he set before the nation? Why? Their aim is victory at all costs because there is no survival without victory. What makes Churchill hopeful in achieving his task? His trust is the united strength of the English nation makes Churchill hopeful of success. Okay, multiple choice questions are the same. From whom did Churchill receive the missions to form a new administration? His Majesty. With how many members was the war cabinet formed? 5. That this house welcomes the formation of a government representing the united and inflexible resolve of the nation to prosecute the war with Germany to a victorious conclusion. What is the above? A resolution. Britain was in action at many points. 2 of them are Norway and Holland. What does Churchill have to offer? Blood, toil, tears and sweat. What is the synonym for tyranny? Dictatorship. What is the aim of the British government? Aristocracy. What is the aim of the British government? Victory. What is at stake for the British Empire during World War II? Survival of the British Empire. What is the anatomy for hope? Survival of the USA.
What is the anatomy for hope? Sorry. What is the anatomy for hope? Despair. What policy did the British follow during the war? To wage war by land, sea and air. Thank you.